పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న మన రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ పివికే జగన్నాథరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ యూనివర్సిటీ హెడ్గా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లిలో పనిచేస్తున్నాను. ఈరోజు మనం నాణ్యమైన బెల్లం తయారీలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాము. నాణ్యమైన బెల్లం తయారీలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, బెల్లం తయారీకి అనువైన చెరుకు రకాలని ఎన్నుకోవటం, బాగా పక్వానికి వచ్చిన చెరుకు నుండి మాత్రమే బెల్లం తయారు చేయాలి. మనకి స్వల్పకాలిక రకాలు కొన్ని ఉన్నాయి, అలాగే మధ్యకాలిక రకాలు కూడా ఉన్నాయి. స్వల్పకాలిక రకాలు మనకు ముఖ్యంగా 9 నుంచి 10 నెలల్లో వచ్చే దాంట్లో 87 298, కో 6907, 97 85, 203 46, అలాగే 209 107, అలాగే మధ్యకాలిక రకాలకు వచ్చేటట్లుగా కోటి 8201, అలాగే కోఏ 7602, 98 163, 83 15. అలాగే ఈ మధ్యకాలంలో మేము బాగా చెరుకుని అంటే బెల్లానికి ఉపయోగించబడిన రైతులు కూడా బాగా చెబుతున్నాం. ఆ వెరైటీ ఏంటంటే నవీన అని చెప్పి, అది మనకి అనకాపల్లి నుంచి రిలీజ్ అయింది 2009 252. దీని నుంచి మనం బెల్లము తయారు చేస్తే మంచి రంగు కలిగి ఉంటుంది కనుక మన రైతు సోదరులు ఈ రకాన్ని మనకు అనకాపల్లిలో లభ్యమవుతుంది కనుక అనకాపల్లి నుంచి విత్తనం తీసుకుంటే బెల్లం తయారు చేసే రైతులు లబ్ధి పొందుతారు. అలాగే మనం బెల్లం తయారీలో తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఏంటంటే, యువకతీతకు వీలుగా ఉన్న నేలలో పండించిన చెరుకు తోటల నుండి నాణ్యమైన బెల్లం వస్తుంది. చౌడు భూముల నుంచి కానీ, అలాగే పడిపోయిన తోటల నుంచి మనం తయారు చేసిన బెల్లము నాణ్యత ఉండక ఎక్కువ కాలం నిల్వ ఉండదు. సకాలంలో సిఫార్సు చేసిన ఎరువులు మాత్రం వాడాలి. ముఖ్యంగా నత్రజని ఎరువులు ఆలస్యంగా కానీ ఎక్కువగా వాడినట్లయితే చెరుకు రసంలో పంచదార తగ్గి బెల్లం నాణ్యత దెబ్బతింటుంది. అలాగే నీటి ముంపుకి గురయ్యే భూముల నుంచి కూడా బెల్లం దిగుబడి నాణ్యత గణనీయంగా తగ్గుతాయి కనుక సాధ్యమైనంత వరకు పొలంలో నుండి మురుగునీరు పోయే ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే తల్లిగా పిండి నల్లి, పులుసు పురుగు చెరుకు నుండి మరియు ఎర్రకుళ్ళు ఆశించిన చెరుకు నుండి తయారు చేసే బెల్లం నాణ్యతగా ఉండదు. అలాగే బాగా పక్వానికి వచ్చిన చెరుకును మనం దుబ్బు మొదల వరకు నరకాలి. చెరుకు మొదల్లో చక్కెరపాలు ఎక్కువగా ఉంటుంది కనుక మనం బెల్లం చేసేటప్పుడు మనకి నాణ్యమైన బెల్లం వస్తుంది. అలాగే చెరుకు నరుకటుకు గానుగాడుకు మధ్య కాల వ్యవధి 24 గంటల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే చెరుకు తూకం తగ్గి రసనాణ్యత తగ్గి బెల్లం దిగుబడి అలాగే నాణ్యత కూడా తగ్గుతాయి. అలాగే నాణ్యమైన బెల్లం తయారీలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, గానుగాడే ముందు చెరుకుని నీటితో బాగా శుభ్రపరచుకోవాలి. ఈ చెరుకు మీద ఉన్న మట్టి మరియు దుమ్మును పూర్తిగా ఈ నీటితో శుభ్రపరచుకోవాలి. లేదంటే ఈ మట్టి దుమ్ము కూడా మనకి చెరుకు రసంతో కలిసిపోయి రసం యొక్క నాణ్యత చెడిపోతుంది. బెల్లం తయారీకి ఉపయోగించే పరికరాలన్నీ కూడా మనం రోజు శుభ్రపరచుకోవాలి. లేదంటే రసము పులిసిపోయి మనకి నాణ్యత దెబ్బతింటుంది. అలాగే రసాన్ని శుభ్రపరచుటకు మలిన పదార్థాలను తొలగించుటకు తగినంత సున్నం అనేది కలపాలి. సున్నం మోతాదు అనేది జ్యూస్ యొక్క ఆమ్లతను బట్టి కలపాలి. సుమారు 100 కిలోల చెరుకు రసానికి 56 గ్రాముల తడి సున్నపు ముద్ద అనేది కలపాలి. బాగా ముదిరిన చెరుకు తోట నుండి బెల్లం తయారు చేసేటప్పుడు బెల్లం తోడుకోలేనప్పుడు మనం పనాన్ని దించే ముందు సుమారు 5 కేజీల బెల్లం పొడి లేక పంచదారను 1 టన్ను పాకానికి కలపాలి. అలాగే మీకు ఆల్రెడీగా చెప్పినట్లుగా మనము చెరుకుని మనకు పొలం నుంచి మనకి బెల్లం తయారీ చోటుకి తీసుకురాగానే మనం ఏంటంటే మన స్ప్రే గన్ ఉపయోగించి చెరుకుని అనేది బాగా క్లీన్ చేసుకోవాలి. అలాగే బెల్లం తయారీలో ముఖ్యంగా మనకి స్టెయిన్లెస్ స్టీల్ క్రషర్లు వాడినట్లయితే 60 నుండి 65% వరకు రస దిగుబడి, తద్వారా ఎక్కువ బెల్లం దిగుబడి అనేది వస్తుంది. గానుగాడే ముందు రోలర్లు పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. మనకి మార్కెట్లో 3 రోలర్ క్రషర్స్ అని, 4 రోలర్ క్రషర్స్ అని మనకి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. దీంట్లో అడ్డ రోలర్స్ మనకి వాడితే మనకి ఎక్కువగా రసం దిగుబడి వస్తుంది. అలాగే 4 రోలర్ క్రషర్లు వాడితే మనకి 3 రోలర్ల కన్నా ఎక్కువగా మనకి రస దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చెరుకు రసాన్ని వడకట్టే యంత్రాలు కూడా ఈ మధ్యకాలంలో మనకి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. చెరుకు రసము అన్ని మనం బెల్లానికి వాడే ముందు మనం ఏంటంటే దాంట్లో మలినాలు అనేది 85% వరకు తొలగించడానికి ఈ యంత్రాన్ని ఉపయోగించవచ్చు. దీని ఖరీదు ₹1,00,000 వరకు ఉంటుంది. అలాగే రసాన్ని మరిగించడానికి మనం నార్మల్గా వాడే పెనాలు చాలా వరకు కలారెక్తో చేస్తుంటారు. అలా కాకుండా ఈ మధ్యకాలంలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆదేశాల మేరకు మనం SS 304 స్టెయిన్లెస్ స్టీల్తో మనం తయారు చేయగలిగేటట్లయితే మనకి బెల్లం నాణ్యత బాగుంటుంది. అలాగే ఈ పెనాలు కూడా మనకి వెడల్పుగా ఉండాలి, సుమారు 240 నుంచి 270 సెంటీమీటర్లు. అలాగే లోతు తక్కువగా ఉండేటట్లు చూసుకుంటే మనకి బెల్లము నాణ్యత అనేది బాగుంటుంది. అలాగే రసాన్ని మరగబెట్టడానికి మనకు ఉపయోగించే పొయ్యిలు ఏంటంటే మనకు రకరకాలు అనేవి ఉన్నాయి. మనకి అనకాపల్లి పొయ్యి అనేది మనకి బాగా
రైతుల్లో ప్రాచుర్యం పొందింది. దీంట్లో ఏంటంటే మంట సమానంగా తగిలి రసం త్వరగా మరిగి నాణ్యమైన బెల్లం వస్తుంది. కానీ దీని యొక్క ఉష్ణ సామర్థ్యం అనేది చాలా తక్కువ. అందువల్ల మనకి ఈ మధ్యకాలంలో మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ వాళ్ళు మనకి లక్నో వాళ్ళు 3 పెనాల పొయ్యి అనేది డెవలప్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకి ఒకేసారి 3 పెనాలు కూడా మనం చెరుకు రసంతో నింపుతాము. 3 పొయ్యిల కిందని ఒక గొట్టం అయితే ఉంటుంది. మనకి ఆ కింద పెనం దగ్గర మనం మంట పెట్టడం వల్ల మొదటి పెనానికి ఎక్కువగా మంట తగులుతుంది, మిగతా 2 పెనాలకి తక్కువ మంట తగులుతుంది. మొదటి పెనము 2.5 గంటలో మనకి జ్యూస్ అంతా మరిగిపోతే మనకి మిగతా 2 పెనాలు కూడా కొంతవరకు హీట్ ఎక్కుతాయి కనుక మనకి మొదటి పెనంని అన్లోడ్ చేసిన వెంటనే మనకి రెండో పెనంలోది మళ్ళీ మొదటి పెనంలో తీసుకురావాలి. మూడో పెనంలో ఉన్నది జ్యూస్ని మళ్ళీ రెండో పెనంలో తీసుకొచ్చి మళ్ళీ మూడో పెనాన్ని మన ఫ్రెష్ జ్యూస్తో మనం నింపగలిగితే కంటిన్యూగా మనం రెండో బాయిలింగ్ నుంచి రెండో పాకా నుంచి మనం కంటిన్యూగా 1.5 అవర్స్లో మన బెల్లము అనేది దిగుబడి వస్తుంది. కనుక రోజుకి అంటే నెంబర్ ఆఫ్ పాకాలు అనేది మనం పెంచగలిగితే మనకి బెల్లంని తయారు చేసే కెపాసిటీ కూడా మనం పెంచుకోవచ్చు. అలాగే మన ఎక్స్పోర్ట్ క్వాలిటీ బెల్లం తయారు చేయడానికి కూడా మనం ఏంటంటే ఆవిరితో బెల్లం తయారీ యంత్రాన్ని అనేది ఒకటి డెవలప్ చేసాము. దీనికి ఒక బాయిలర్ ఉంటుంది, ఇది చెరుకు పిప్పుతో పనిచేస్తుంది. మనకి బాయిలర్ ఫర్నేస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ ఫర్నేస్లో మనం ఇవి పిప్పిని మనం బర్న్ చేసి దాని నుంచి వచ్చిన వేడిని ఉపయోగించి మన వాటర్ని స్టీమ్గా కన్వర్ట్ చేసి స్టీమ్ని మనం లోపలికి తీసుకొచ్చి మనం పెనం కిందని మనకి నార్మల్గా ఏంటంటే స్టీమ్ ట్యూబ్స్ ఉంటాయి. ఈ స్టీమ్స్ ద్వారా మనకి మనం స్టీమ్ని పంపించి ఆ స్టీమ్ ఎప్పుడైతే కండెన్సేట్ అవుతుందో దాని యొక్క హీట్ను ఉపయోగించి మనం బెల్లం తయారీ మనం చేసుకోవచ్చు. ఇది కూడా మనకి ఎక్స్పోర్ట్ క్వాలిటీ మనం బెల్లం తయారు చేసేటప్పుడు మనం ఈ పద్ధతిని కూడా అవలంబించవచ్చు. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.